వెల్కమ్ టు పూరా లోకల్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండడం పట్ల ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఫిలిం నగర్కు సంబంధించిన గౌతమి నగర్లో ఉన్నాము. ఇక్కడ ప్రజలు అంటే ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించిన ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల దానం నాగేందర్పై వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి, మరి ఎమ్మెల్యే ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నారు కదా, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఓట్లు కావాలన్నప్పుడేమో ఇక్కడ వచ్చాడు, ఓట్లు అయిపోయినాయి, ఇప్పుడు రావట్లేడు. వాటర్ సరిగ్గా రావట్లేదు. అందరికి జీరో బిల్లు చేశాడు. మీటర్లు బిల్లు ఎవరు కడుతున్నారు వాళ్ళకైతే డబుల్ బిల్లు వస్తుంది. అందరు కట్టేవాళ్ళకి జీరో అవుతుంది, మాకైతే డబుల్ బిల్లు వస్తుంది. మేమున్న మీటర్లకు మేము మా కట్టేవాళ్ళం కడుతున్నాం అంత డబుల్. పింఛనేమో 4,000 ఇస్తానన్నారు, ఇప్పటి వరకు లేదు. ఆ 2,000 కూడా వేస్తున్నాడు, లేకపోతే లేదు. అది గ్యాస్ డబ్బులు వేస్తాననే గ్యాస్ వేయలేదు. 500 గ్యాస్ అన్నాడు, గ్యాసు లేదు. ఏం చేయాలి? ఇప్పుడు దానం నాగేందర్ బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లో జంప్ అయ్యింది కదా, అది దాని అంతసేపేమో అన్నీ మీకు చేస్తానమ్మా, అది ఇస్తాను ఇది ఇస్తాను, చెక్కులు నా ఇంట్లో ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, నేను సంతకం పెడితే వచ్చేస్తుంది అని ఆఖరికి అన్నీ తీసి మూలేసిండు, పోయి కాంగ్రెస్లో చేరిండు. ఇంకేముంది, వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. మనకైతే ఏమి ఇవ్వలేదు కదా, మాకైతే మంచి చేయలేదు కదా. ఓట్లు అయితే ఇంటింటికి వచ్చి అమ్మ నాకు ఓట్లు వేయండి, మీకు 6 ఇండ్లు ఇస్తా 7 ఇండ్లు ఇస్తానని ఏమీ లేదు. ఇప్పటి వరకు అందరికి ఇచ్చేవాళ్ళకి ఇచ్చుకున్నారో ఏం చేసుకున్నారో తెలియదు. ఆయన మాత్రం పొదుపు చేసుకుంటున్నాడు వెనక్కి బాగా చేసుకొని. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జంప్ అయ్యిండు అంటే దీని పట్ల మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిండు, పనులు కూడా బాగానే చేసిర్రు. కాకపోతే ఇప్పుడు ఈ కాంగ్రెస్లో మరి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నారు, అదొకటి సాయం చేస్తే బాగుంటుంది మాకు. లో ఉన్నాము. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం పట్ల ఇక్కడ మరో మహిళ ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, దీనిపై అంటే మీ స్పందన ఏంటి? అంటే అభివృద్ధి కోసమని వెళ్ళారు. అంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆయనకి వేరే అధికారం ఏమి ఇవ్వలేదు. ఆయన సొంతగా నిర్ణయాలు ఏం తీసుకొని మాకేం చేయలేకపోయిండు. కనీసం ఇప్పుడు కాంగ్రెస్లో ఆయన అంతకుముందు కూడా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా 4 సార్లు, మళ్ళీ మంత్రిగా కూడా చేసిండు, అధ్యక్షుడిగా కూడా చేసిండు ఆయన. కాబట్టి ఆయనకి ఆ హక్కు ఉంది, చేయగలుగుతాను స్వతంత్రంగా అని చెప్పేసి వెళ్ళిండు. ఆయన చేస్తాడనే నమ్మకం అయితే మాకుంది, 100% చేస్తాడు. బస్తీ సమస్యలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు అంటే ఎంపీగా ఓడిపోయి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు అంటే మీరు ఇప్పుడు మీ ప్రాంతాన్ని విజిట్ చేశారా? వచ్చారు, విజిట్ చేశారు. ఇక్కడ బోర్లు కానీ ఏదైనా మాకు వాటర్ కూడా ఎప్పుడైనా లేదంటే ఇమ్మీడియట్గా చేపిస్తుండు. సివరేజ్ పైప్స్ కానీ అది చేపిస్తుండు. ఈ రోడ్డు కూడా ఆయన వేయించిండు. ఏ సమస్య ప్రధానంగా సమస్యలు ఏంటి ఈ బస్తీలో? సమస్యలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేవండి. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా ఇమీడియట్ వెళ్ళి చెప్పి చేయించుకుంటాం మేము. ఇప్పుడు కరెంటు కూడా 0 బిల్ చేశారు. నెక్స్ట్ గ్యాస్ కూడా 500 ఇస్తున్నారు మనకి. అదేంటి బస్ టికెట్ కూడా ఫ్రీ చేశారు. కాబట్టి మాకు కొంచెం బాగానే ఉంది. కాంగ్రెస్లోకి వచ్చాక కూడా ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆయన స్పందిస్తాడు ఇమీడియట్గా. మన సమస్య ఏది మన దగ్గర పెట్టుకుంటే ఆయనకు తెలియదు కదా, మనం వెళ్ళి ఆయనకు ముందు చెప్తేనే కదా ఆయనకైనా తెలుస్తుంది. ఏదైనా చెప్పిన వెంటనే స్పందిస్తాడు ఆయన మాత్రం. దానం నాగేందర్ అంటే పార్టీ ముఖ్యం కాదంటారు? పార్టీ ముఖ్యం కాదు, మనకు అభివృద్ధి కావాల్సింది. ఏ పార్టీలో ఉన్నా కంపల్సరీ అభివృద్ధి కావాలి. ఆయన చేస్తాడు, చేసే దమ్మున్న ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుస్తాడు, ఎక్కడున్నా గెలుస్తాడు. ఆయన ప్రజా సమస్యలకి ముందుంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిండు, తర్వాత ఎంపీ ఎలక్షన్లో ఓడిపోయాడు, దానికి ఎట్లా? ఏదైనా ప్రజా తీర్పుని స్వాగతించాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటేనే మాకు అభివృద్ధి అనేది ఉంటుంది. ఎంపీ అంటే ఢిల్లీలో వెళ్తాడు కదా, ఢిల్లీలో ఏం చేస్తాడు? ఢిల్లీ సమస్యలు చూస్తాడు. మా సమస్యలు తీరాలంటే
మాకు ఎమ్మెల్యేగా కానీ నెక్స్ట్ మంత్రిగా ఇచ్చినా కూడా మేము సంతోషిస్తాం. ఇంకా ఇమీడియట్గా ఏమైనా పనులు చేయించుకుంటాం. దానం నాగేందర్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించిన గౌతమి నగర్ ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం పట్ల వాళ్ళు ఏం చెప్తారో విందాం. చెప్పండి. దానం నాగేందర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్లో జంప్ కావడం జరిగింది. దీన్ని ఎట్లా మీరు భావిస్తున్నారు? ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదు, మంచి పద్ధతి కాదు. అది ఎవరికైనా కానీ ఏ ఎమ్మెల్యే కానీ అట్లా పోవడం కరెక్ట్ కాదు. రాజీనామా చేసి పోతే దానికి ఎవరైనా క్షమిస్తారు దాన్ని, కానీ ఇది క్షమించిన పద్ధతి కాదు. అది అంటే రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు కదా, అది దాని గురించి అంటే మళ్ళీ ఇక పబ్లిక్లో పట్టి ఉంటుంది. పబ్లిక్ గెలిపిస్తారా గెలిపియారా అది పబ్లిక్ చెప్తారు ఎవరైనా కానీ. ఆయన ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో గెలిస్తే అప్పుడు అభివృద్ధి చేయని కాదంటలేరు ఎవరైనా కానీ. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు అలాగ పోయి గెలిచి చెయ్యి, అభివృద్ధి చేయి. ఎవరంటారు మంచి పని చేసడానికి ఎవరైనా కానీ చేయాలి. మళ్ళీ రిటర్న్ వస్తారు అందరూ. ఎందుకు పోతే అని చెప్పి అనుకుంటారు అందరు పబ్లిక్. ఎవరు ఎమ్మెల్యేలు గెలిచి అలా పోయినాక మళ్ళీ నాకు ఎందుకు పోయినా ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలేడు. ఎవరు రేవంత్ రెడ్డి ఏం చేయడు. అన్నీ దోసుక తినుడు దాచుకుని అంతేగాని ఏముండదు అక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అటువంటిది. బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచి ప్రభుత్వం. అది ఒకటే పార్టీలో ఉండాలి, ఒకే తల్లి. ఇద్దరిద్దరు తల్లులు ఉంటారా? ఉండరు. దానికి ఎవరైనా ఒక తల్లికే పుడతాం, ఇద్దరిద్దరు తల్లులకైతే పుట్టాం కదా. ఇప్పుడు చాలామంది అంటే ఒక పార్టీలో కలిసి చాలామంది వేరే పార్టీలోకి వెళ్తున్నారు. అంటే దేశంలో రాష్ట్రంలో దీన్ని ఎట్లా మీరు అనుకుంటారు? నేను అది పద్ధతే కాదంటే ఒకటే పార్టీలో ఉండాలి. అవి ఉంటే ఎప్పుడు నువ్వు రాజీనామా చేయి, ఎప్పుడు 5 సంవత్సరాలకు వస్తే రాజీనామా చేయి. నీకు పార్టీ నచ్చలేదు అప్పుడు రాజీనామా చేసి పో. కానీ మధ్యలో పోవడం అది కరెక్ట్ పద్ధతి కాదంటున్నాను నేను. మధ్యలో పోవడం పోవద్దు. అది నువ్వు మధ్యలో పోతామనుకో నిన్న ఎవరిని వస్తారు. ఎందుకంటే వీళ్ళు అందరూ ఓట్లు వేసిన వాళ్ళు అలా బీఆర్ఎస్లు ఉంటారు, అందరూ ఉంటారు. ఎవరు వేరా? ఎందుకంటే పార్టీ మీద నమ్మకం మీద ఓట్లు వేస్తారు, కానీ ఎమ్మెల్యే మీద నమ్మకం మీద ఓట్లు వేయరు. ఎవరు పార్టీలు చూస్తారు, పార్టీ లీడర్లు చూస్తారు. అతను చూసి ఓట్లు వేస్తారు, కానీ ఈయన చూసి ఓట్లు వేస్తే వెతికేస్తారు. రేపు రేవంత్ రెడ్డిని చూసే వచ్చారు ఓట్లు. రాహుల్ గాంధీ చూసే ఓట్లు వేసారు, రేవంత్ రెడ్డి చూడలేదు కదా. రాహుల్ గాంధీ చూసి ఓట్లు వేసారు. మంచి పని. ఎందుకంటే ఇప్పుడు 15 సంవత్సరాలు వాళ్ళది లేక, అందుకు వాళ్ళకు ఇక ఏదో ఒకసారి వచ్చింది చేయని. కానీ ఇటువంటి పనులు మాత్రం మంచి పనులు కాదు. ఎవరైనా తీసుకోవడం డ్యామేజ్ చేసినట్టు మంచి పద్ధతే కాదు. రేవంత్ రెడ్డికి మంచిది కాదు, దానం నాగేంద్ర మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. అది అది నేను చెప్పేది. బీఆర్ఎస్ పార్టీ నుండి దానం నాగేందర్ గెలిచిండు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యిండు. ఇది కరెక్టేనా కాదా? కాదు, అది కరెక్ట్ కాదు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసీఆర్ అన్న మాకు కొంచెం న్యాయం చేస్తాడు, కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చాక అంత అన్యాయం చేస్తున్నాడు. అంత అన్యాయమే, బేకారుగా వచ్చాడు వాడు. అయితే మటుకి నేను బల్ల గుద్దు చెప్తున్నా కదా. పింఛన్ డబ్బులు ఎదవరాలకి 4,000 ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అన్ని రేట్లు పెంచాడు, ప్రతి ఒక్క వస్తువుని రేటు పెంచాడు. బియ్యానికే పెంచాడా, నూనెకే పెంచాడా, ఉప్పుకే పెంచాడా, రెంట్లే పెంచాడా? ఏం న్యాయం చేశాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డి? ఏం చేశాడు చూపించండి మాకు ఒకటి. అందులోకి దూరిపాడు ఈయన కూడాను. ఎవరు ఆయన పేరు ఏం చెప్పారు ఇప్పుడు? దానం రేవంత్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళిద్దరూ సంపాదించుకుంటారు, కానీ ప్రజల సొమ్మెగా తీసుకునేది మీరు. ప్రజలకు ఏం న్యాయం చేశారు? ఓట్లు వేసినప్పుడు మా కాళ్ళ దగ్గరకు వస్తారు, ఓట్లు అయిపోగానే మీరు నెత్తినెక్క కూర్చుంటారు, మీరు బెంచ్ కార్లు తిరుగుతారు, ఓట్లు అప్పుడు వచ్చి మా కాళ్ళు పట్టుకుంటారు. మీరు ఏం న్యాయం చేశారు ఒకసారి చూపించండి మాకు. ఒక్కటి కూడా న్యాయం లేదు. రేవంత్ రెడ్డి బేకారుగా వచ్చాడు. నేనైతే బల్ల గుద్దు చెప్తున్నా కదా, మీరు నన్ను ఏమన్నా చేసుకోండి, వాడు వస్తామే బేకారు. వారితో పాటు ఈయన కూడా వీళ్ళు అందులో కలిసాడు. ఏమీ లేకుండా పోయారు జనాలు. అందరూ అలో లక్షణానే ఏడుస్తున్నారు ఆడవాళ్ళు. అయితే బస్సు ఒకటి ఫ్రీ బస్ అన్నాడు. ఎవరు పెట్టమన్నాడు బస్సు? మేము పెట్టమని చెప్పామా? ఆడవాళ్ళం అడిగామా మేము? ఆ బస్సు ఫ్రీ పెట్టుకుని కూడా దాంట్లో కూడా తన్నుకొని చేస్తారు. బస్సు కూడా ఆపుతున్నాడు. పోనీ ఒక్క బస్సులోంచి కూడా ఆపట్లేదు. గంటలు బస్సులో కూర్చోాల్సి వస్తుంది. బస్ స్టాప్లో బస్సే ఆపట్లేదు. ఫ్రీ బస్ పెట్టాక ఫ్రీ బస్ తీసేసేమని చెప్పి కరెంట్ ఫ్రీ అన్నాడు. ఈ కరెంట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఎత్తున్నాడు, వాళ్ళది వీళ్ళకి ఎత్తున్నాడు. ఏం ఫ్రీ, ఏం న్యాయం చేశాడు వాడు వచ్చి? రేవంత్ రెడ్డి వచ్చి బేకారండి. నేనైతే బల్లగుద్ది చెప్తున్నాను. అది ఇప్పుడు మరో బస్తీలో ఉన్నాము. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అంటే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకుందాము. చెప్పమ్మా, ఇప్పుడు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు, కాంగ్రెస్లో జంప్ అయ్యిండు. మరి కాంగ్రెస్ నుండి ఏం చేస్తాడో చూద్దాం. అది కరెక్టేనా? ఇప్పుడు కరెక్టు అని మేము చెప్పగలము, ఏదనేది మేము చెప్పాము. ఎవరు గెలిచినా మాకేమీ సాధన లేదు. వాళ్ళు గెలుస్తారేమో, వాళ్ళు తింటారేమో, ఉంటారేమో, కానీ మాకైతే పేదోళ్ళకి సాధన చేసేటోళ్ళు లేరు. ఇండ్లు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము, జాగాలు లేని వాళ్ళకి జాగాలు ఇస్తాము అని అంతా చెప్పారు. ఏది లేదు.
పింఛన్లు కూడా రావు. నా భర్త చచ్చి 5 సంవత్సరాలు ఇది వరకు పింఛన్ లేదు. పోయి తిరిగి వస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోయి ఇప్పుడు రేవంత్ వచ్చిండు కదా, ఇద్దరు ఇట్లా ఏది బాగుంది ఇప్పుడు? రేవంత్ రావు ఏం చేస్తుండ్రాడు? ఇప్పుడు ఏం చేస్తలేడు. నిన్న మొన్న ఎక్కిండు కదా ఆయన, ఇంకా చేసేది ముంగట ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. మరి పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు చేస్తాడో మరి ఏం చేస్తాడో ఏమో, మరి ఆయనకే తెలియాలి. ఆయన ఉన్నప్పుడు ఆయన జర ముసలోళ్ళకు ముడిగోళ్ళకి పింఛన్లు చేసిండు, కానీ ఇప్పుడు ఆయన వచ్చి ఆయన ఏం చేస్తాడేమో. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక్కడ మరో మహిళ ఉంది, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. గెలిపించినాము కదా, ఏమన్నాడు గెలుకు ముందు కనకదుర్గమ్మ మీద ఒట్టేశాడు. నేను గెలిచిందంటే మీకు ఇండ్లన్నీ కూలిపోతున్నాయి కదా, 2 లక్షలు ఇస్తా అన్నాడు. అది లేదా అది గెలిచేళ్ళకి ఏం చేశాడు, అక్కడ పారిపోయి అక్కడ జంప్ అయిపోయినాడు. ఈయన ఏం చేశాడు, ఈయన గెలిస్తే గ్యాస్ తక్కువ చేస్తాను, మళ్ళీ వచ్చి ఇంట్లో 2 ఇండేళ్ళకి 4,000 ముసలోళ్ళకి వేస్తాము, ఆ లేడీస్కి వచ్చి 2,500 ఇస్తామన్నాడు. మళ్ళీ వచ్చి గ్యాస్ తక్కువ చేస్తున్నాడు. ఏం చేశాడు, కరెంటు తక్కువ చేస్తున్నాడు. కరెంటు తక్కువ చేయలేదు. ఏం చేస్తారు, 2 ఇండేళ్ళు ముసలోళ్ళు మేము ఏం చేసి బతుకుతాము. ఆయన ఉన్నింటే కూడా కేసీఆర్ ఉన్నింటే కూడా ఇస్తుండే, చెప్పిన మాట తప్పకుండా ఇస్తుండే ఏదో ఒకటి చేసి. ఈయన ఏం చేశాడు చెప్పు, వచ్చి ఏమేళ ఇప్పుడు దాకాను ఆ గ్యాస్ను తక్కువ చేయలేదు, అదే పైసలే. మళ్ళీ బ్యాంకులు వేస్తున్నాడు, అది లేదు. అసలుకే మొఖమే లేదు, ఆడున్నాడో తెలియదు. అసలుకే ఈడు కూడా లేదు. మేము అక్కడ 2-3 సార్లు పోతే కూడా ఆడ కూడా లేదు. అక్కడ రావద్దు అంటున్నారు. ఆడుండేవాడు, ఇప్పుడు ఆడ కూడా లేదు. ఎక్కడ ఏడన్నా ఉన్నాడు అంటే మేము పోయి ఏడని ఎదుగులాడము, గెలిచాడు అక్కడ జంప్ అయిపోయాడు. మేము ఇద్దరమే ముసలాళ్ళు, కష్టపడితే ఉంది లేదు. వేస్తాడేమో అది దాంతోనన్నా బతుకుదామని చూస్తే వాడు వేసే లెక్క లేదు. ఇంకంతే ఉండేది. వాడి గురించి ఇంకేం చేసేది. ఇంకోసారి వస్తాడు వాడు, ఇంకోసారి రాడు. వీడికి దుర్గమ్మ మీద ఒట్టేశాడు. దుర్గమ్మ సాచిగా నేను గెలిచిందంటే మీకు అన్నీ బాగా చేస్తాను ఒట్టేసి అట్లా చేస్తారా? చేయడు కదా ఎవడైనాను. ఆ మాట ఒకటన్నా ఒకటి నిజం చేయాలి కదా, లేదు. వాని గురించి తగ్గియలేదు 60 యూనిట్లు. మళ్ళీ వచ్చి కరెంటు బిల్లు తగ్గియలేదు. పింఛన్ 4,000 ఇస్తా అన్నాడు, అదినూ లేదు. 500 గ్యాస్ ఇస్తా అన్నాడు, అదినూ లేదు. ఏం చెప్పు, మాకు పిల్లలు లేరు. ఒక కూతురు ఉంటే కళాశాలలు ఇచ్చిన ముసలోళ్ళ మేము ఏం చేయాలో చెప్పు. ఇంట్లో కూర్చున్న 4 గంటల కోలుగా ఏమన్నా సహాయం చేయవచ్చు కదా. మొత్తం 30 ఏండ్ల కింద కట్టిన ఇండ్లు ఏమి ఈయనన్నాడు, 2 లక్షలు ఇస్తాడు. ఇండ్లు గెలిస్తే 2 లక్షలన్నా 3 లక్షలన్నా గెలిస్తే మీ ఇండ్లు బాగా చేసుకుందరు అన్నాడు. ఏది ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? అంత లోపల మొత్తం కూలిపోయింది. వచ్చి చూడండి, కాళ్ళంటే చెక్కలు పడిపోయింది. ఇంక నైట్కైనా పడుతుంటే ఇంక పైకి పోల్సిందే. ఒక కొడుకు లేదు, ఏం లేదు. ఒకటే బిడ్డ ఉంటే ఒక బిడ్డను కూడా దూరం ఇచ్చినాము. ఆడపిల్ల ఏం మమ్మల్ని చూస్తుంది, 2,500 వేస్తా అన్నాడు, అది లేదు. ఇక్కడ గౌతమి నగర్లో మరొక మహిళ ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. అసలు బీఆర్ఎస్ నుండి దానం నాగేందర్ గెలవడం, మళ్ళీ కాంగ్రెస్లో జంప్ కావడం, దీని పట్ల ఆమె ఏం చెప్తుందో తెలుసుకుందాం. చెప్పండి. కరెక్ట్ కదా సార్, బీఆర్ఎస్లో గెలిచిన ఆయన బీఆర్ఎస్లో ఉండాలి, కాంగ్రెస్లో పోవటం కరెక్ట్ కదా కదా. ఏడ మనకి లాభం వస్తే ఏడ మంచిగా అయితే అలా జంప్ అయితే ఎట్లా మరి? వీళ్ళు మళ్ళీ ఇంకోసారి ఎట్లా నమ్మి ఓట్లు వేస్తారు? ఇప్పుడు ఆయన కరెక్ట్ ఉండను ఇప్పుడు గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో వెళ్ళిపోతే మళ్ళీ బీఆర్ఎస్లో మళ్ళీ ఎట్లా గెలిపిస్తారు? ఎవరికి ఏం సాయం చేసిండు, ఎవరికి ఏం న్యాయం చేసిండు? ఇలాగ పింఛన్ రాని వాళ్ళకి పింఛన్లు ఇస్తారని అన్నీ పుకారు పెట్టించారు. 4,000 ఇస్తున్నారు. 2,000 పింఛనే గతి అవుతుంది. పార్టీ మారడం మనం మంచి చేద్దామనే మారారు. చూద్దాం ఇంకేం చేస్తారో చూడాలి. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరి కొద్దిగా ఏదైనా జనాలకు మంచి చేద్దామని ట్రై చేస్తున్నారేమో అనుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. అది ఎట్లా కరెక్ట్ అయితే చెప్పు. టీఆర్ఎస్లో గెలిచి దాంట్లో పోయి ఇప్పుడు ఉండేవాడిని అంటే ఎక్కడ 10 ఉంటే అక్కడ తిరుగుతున్నారు వాళ్ళు. మనకి ఏడాది పడుతుంది చెప్పు. అది మనకి ఇప్పుడు ఏ పని చేస్తలేరు, అంతే మనకు అంతకన్నా. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఇక్కడ ప్రజలు అంటే సొంత లాభం కోసమే పార్టీలో చేరడం జరిగిందని అంటున్నారు. మరో రకంగా అంటే కాంగ్రెస్ పార్టీలో చేరితే అభివృద్ధి జరుగుతుందని కొందరు చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.